జై భీమ్ జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్తలు వివిధ దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా అయితే రాటి తేలుతున్నటువంటి రాజకీయం ఏ విధంగా ఉంది, రాజకీయ హత్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇలా భారతదేశంలో ఏ విధంగా ఉంది, ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఏ హత్యలు ఏం జరుగుతుంది, రాజకీయ కోణంలో చూసుకున్నటువంటి రాజకీయాల్లో ఇలా రాటు తెలుతున్నటువంటి హత్యలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఎడిపోతుందో తెలంగాణ రాష్ట్రంలో ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఒకానొక సందర్భంలో నక్సలైట్లకు భయపడ్డటువంటి ఈ సమాజం ఈరోజు రాజకీయ నాయకుల కక్ష ఏ విధంగా ఉంటుందంటే ఇలా ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ప్రాణాలు తీసి ఆ ప్రాణాలకు కూడా విలువలేనటువంటి సందర్భం ఇలా ఎక్కడ చూసినా కూడా భయంకరమైన దోపిడీ వ్యవస్థతో పాటు రాజకీయ హత్యలు తెలంగాణ రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే ఆ గతంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ దంపతులను అతి కిరాతకంగా దారుణంగా చంపేసిన నేపథ్యంలోనే భూపాలపల్లి ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టు మెట్టెక్కినటువంటి వ్యక్తిని కూడా అత్యంత కిరాతంగా చంపేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, మరి ఇవి హత్యల వెనకాల ఉన్నటువంటి పార్టీలు ఎవరు, ఎందుకోసం చేస్తున్నారు, వాళ్ళకు వచ్చే లాభం ఏంటి, ఇంతగానో చేస్తున్నటువంటి మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలకు తెలియకుండానే జరుగుతున్నాయా, ప్రభుత్వ కనసన్నల్లో జరిగేటువంటి ప్రమాదం ఉన్నప్పటికీ ఎందుకు పసిగట్టలేకపోతున్నారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఇలా పోలీసు వ్యవస్థ నిజంగా ఏం చేస్తుంది అనేటువంటి సందర్భాలు కూడా. అందుకోసమే రాటి తేలుతున్నటువంటి రాజకీయాలు అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం ఇక్కడ రాయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రధాన వార్త కాళేశ్వరం ప్రాజెక్టు హత్య రాజకీయాలను పురిగొల్పుతుంది. హత్య రాజకీయాలతో ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు, ప్రతి రాజకీయ హత్యలో నాయకులదే ముఖ్య పాత్ర, రాజకీయ కక్ష సాధింపు కోసం ఎవరినైనా హత్య చేయడమేనా, మొన్న వామన్రావు దంపతుల హత్య, నేడు లింగమూర్తి హత్య రాజకీయాలకు ఆధారాలు కూడా ఉండట్లేదు, కిరాయి రౌడీలు కిరాతక హత్యలు చేస్తున్నారు, రాజకీయ ఆధిపత్యం రాజులని హత్యలను చేయిస్తుంది, రాజకీయ ఆధిపత్య పరువు కోసం ఎన్ని ప్రాణాలైనా తీస్తున్నారు. డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త ఎటుపోతుంది, ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ ఏం చేస్తున్నాం, మరి అసలు రాజకీయ హత్యలు గల కారణాలు ఏంటి, ఎందుకోసం ఈ విధంగా చంపేస్తున్నారు, మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా రాజకీయ హత్యలు జరిగితే రేపొద్దున రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది. ఇలా చంపడం చాలా తేలిక అయిపోయింది. ఇలా చంపడం ఎంత తేలిక అంటే అంత తేలిక అయిపోయింది. ఇలా చిన్న చిన్న జంతువులను చంపాలంటేనే ఎంతో కొంత ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇలా జంతువుల కన్నా కిరాతంగా దారుణంగా పట్టబగటిలే అర్ధరాత్రి అనకుండా ఎప్పుడు తేడా లేకుండా ఎవరి చేతులు ఎవరు చేస్తారో, ఎవరి నుంచి ఎలాంటి ప్రమాదం ఉంటుందో అనేటువంటి భయభ్రాంతులకు గురయ్యేటువంటి సందర్భాల్లో ఎంత దారుణమో మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే చాలా వరకు అంటే చాలా బాధాకరం. ఇక్కడ ఉన్నటువంటి వామన్రావు దంపతులు పాపం అడ్వకేట్స్ వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు అత్యంత కిరాతకంగా చనిపోయినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. మంథన్లో జరిగినటువంటి సందర్భం పెద్దపల్లి జిల్లాకు సంబంధించి నిన్న ఇక్కడ జరిగినటువంటి అదే పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అంటే భూపాలపల్లికి పెద్దపల్లికి అనుసంధానంగా ఉన్నటువంటి కాళేశ్వరం ఆ విషయంలో కూడా అతను రామలింగమూర్తిని కూడా అత్యంత కిరాతకంగా మధ్యాహ్నమే చంపేసిన నేపథ్యం ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్సీ సంబంధించిన అనుచరుడు కిరాతకంగా చంపేయబడడం జరిగింది. అంటే ఎడిపోతున్నాయి హత్యలు, రాజకీయ హత్యలు ఎంత భయంకరంగా ఉన్నాయి. ఈ హత్యల వెనుక నిజంగా ప్రభుత్వాలు ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వాల వెనుక రాజకీయ నాయకులు ఎలాగో శాసించేటువంటి ప్రమాదంలో పోలీసు వ్యవస్థ తెలిసినప్పటికీ, పోలీసు వ్యవస్థకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసు వ్యవస్థ ఎందుకు పసిగట్టలేకపోయింది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నస్తున్న నేపథ్యం ఉంటుంది. మనం రాజకీయ హత్యల విషయాలు కూడా మనం చూస్తున్నాం. హత్య రాజకీయాలతో ప్రజల్లో భయాందోళనలు పుట్టిస్తున్నారని డాక్టర్ బరిగల శివ తీవ్రంగా మండిపడ్డారు. నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు లెక్క లేకుండా పోతుందని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాలు పనితీరులో జరిగిన లోపాలను లొసుకులను, అవినీతిని, మోసాలను, అక్రమాలను ప్రజల ముందు ప్రశ్నించడంలో న్యాయవాదులైన, రాజకీయ నాయకులు, ఉద్యమకారులైనా ఎవరినైనా బలిపశువులను కాక తప్పదు అనే కోలంలో మొన్న న్యాయవాదులైన వామన్రావు దంపతులు హత్య ఎంతటి భయంకరాన్ని సృష్టించిందో నేడు రామలింగమూర్తి హత్య కూడా అంతే భయంకరం సృష్టిస్తూ తెలంగాణ ప్రజలని అత్యంత భయాందోళనకు గురి చేస్తుందన్నారు. రాజకీయ హత్యలు, సామాన్యులకు హత్యలు చేసే వాళ్ళను తక్షణమే ఎన్కౌంటర్ చేసి చట్టాలు రావాలని సూచించారు. ప్రభుత్వాలు సరైన విధంగా పరిపాలిస్తే ప్రజాస్వామ్య దుర్వినియోగంపై న్యాయస్థానాల్లో కేసులు ఎందుకు పడతాయంటూ చురకలు వేశారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా పనిచేసినప్పుడు అవినీతి ఉంటుందన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ప్రధాన వార్తకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి అంశాలను చూసుకున్నట్టయితే ఎంత భయంకరంగా ఉందో అంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా
మనం భయంకరంగా చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ప్రతి వార్త, ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా దుమరమయ్యేటువంటి నేపథ్యం, రాజకీయంగా దుమరమయ్యుతున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. మనం ఈ దుమరాలు ఏం జరుగుతున్నాయి, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ విధంగా హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, హత్యల వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది జైబీన్ దినపత్రిక స్పష్టంగా రాసిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం భయపడుతున్నారు, జనం అయితే భయపడుతున్నారు. ఈ హత్యలు ఎందుకోసం జరుగుతున్నాయి, ఈ హత్యల వెనక ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పసిగట్టలేనటువంటి నేపథ్యంలో పోలీసు వ్యవస్థ ఏమైపోతుంది. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులను అదే తరహాలో హత్యలు చేస్తే పరిస్థితి, ఓ ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే మాజీ మంత్రులను లేకపోతే ఇంకా ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి వ్యక్తులను ఒకవేళ హత్య చేస్తే ప్రభుత్వం ఏ విధంగా సీరియస్ తీసుకుంటుంది, ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలోనే ఈ రాటుదేలుతున్నటువంటి రాజకీయ హత్యల వెనక ఉన్నటువంటి ఎవరనేటువంటి కూడా ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. రాజకీయ నాయకులు పార్టీలు మారినంత సులువుగా రాజకీయ అవినీతిపై ప్రశ్నించిన ప్రముఖుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసులు వేస్తున్న ప్రతి ఒక్కరిని వెంటాడుతూ హత్యలు చేస్తున్నారని, దాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా పసిగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఎఫ్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదికను ఇచ్చి ఇప్పటికే ఇంచుమించు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడం ఎంత దుర్చర్యకు మారిపోయిందో రాజకీయ పరిణామాలు వెల్లడిస్తున్నాయి అన్నారు. ప్రజల ప్రాణాలతో చిలగలాడుతున్న రాజకీయ స్వార్థపు విధవులను ప్రజలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. హత్య రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ పెట్టిందే పేరుగాంచిందనే అట్టి సంస్కృతిని తెలంగాణ రాష్ట్రాలు అవలంబిస్తున్నాను, దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు, ప్రజాసొమ్ము దుర్వినియోగం జరిగినప్పుడు జాతీయ స్థాయి కమిటీల నివేదికల చెత్తపుట్టలు వేయడానికేనా అంటూ తీవ్రంగా మందలించారు. హెచ్ఆర్సీ కేసు విచారణ రామలింగమూర్తి ప్రాణాలు తీసిందని తెలంగాణ సమాజం స్పష్టంగా విశ్వసిస్తుందన్నారు. దానిని భూ తగాదాలతో పోలుస్తూ ముందస్తుగానే భూ వివాదాన్ని సృష్టించిన నాయకులు అనుకున్న విధంగానే హత్యపై భూ వివాద రాజకీయాలను అనుమతున్నారన్నారు. మేధావులు చల్లకుండా కేసెట్ అయితే నిందోటి అంటగడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ హత్య వెనకాల రాజకీయ నాయకుల కుట్రలు దాగి ఉంటున్నటువంటి సత్యం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక హత్య జరిగిన వెనకాల హత్య జరిగేటువంటి క్రమంలో రాజకీయ నాయకుల హస్తం ఉంటుంది. రాజకీయ నాయకుల హస్తంతో పాటు ఎవరైతే క్రియాశీలకంగా రాజకీయాలు ఉన్నారో వాళ్ళకు తెలియకుండా హత్యలు జరగవు. ఈ హత్యల వెనుక రాజకీయ నాయకుల ప్రభావం చాలా వరకు ఉంటుంది. ఆ ప్రభావంతోనే ఇలా ఈ రాజకీయ హత్యలు జరగడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ హత్యల వెనక ఎంత బాధాకరమో అంత బాధాకరమైనటువంటి ప్రధాన వార్త కూడా జైబీన్ దినపత్రికలో రాసిన ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. అది ప్రధానంగా సమస్యలు సవరించండి, సత్వర న్యాయం చేయండి, శాశ్వత పరిష్కారం ఎస్సీ వర్గీకరణ జరగాలి. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ ఇక్కడ ఒక డైనమిక్ లీడర్, నిజంగా మాదిగ జాతిలో పుట్టినటువంటి ఒక గొప్ప మేధావి, ఒక లెజెండరీ, ఈ సబ్బండ కులాల సబ్బండ వర్ణాలు సబ్బండ జాతులకు మార్గ దర్శకుడు. ఇలా ఉన్నటువంటి మాదిగ సమాజం ఒక బుక్ రాసుకోవాలనుకుంటే తన పేజీని తను రాసుకోవాలంటే మందాకృష్ణ మాదిగ గురించి రాసుకోవాల్సిన అవసరం ఉంది. మందాకృష్ణ మాదిగ పోరాటం యావత్ ప్రపంచమంతా భారతదేశమంతా ఎదురు చూసేటువంటి సందర్భాలు కోకొలలో ఉన్నాయి. ఆయన తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు సమాజ బాగు కోసము జాతిని ముందుకు తీసుకెళ్లేటువంటి సందర్భంలో అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి ఆర్థికమైన సమస్యలు, ఆరోగ్యమైన సమస్యలు ఇవన్నీ తట్టుకొని జాతికి మేలు చేయాలి, జాతికి నిలబడాలి, జాతి వెనక ఎంత భయంకర కుట్ర జరుగుతుందో ఆ జాతిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ కుట్రలను ఛేదించుకొని ఇలా ఏబీసీ సాధించినటువంటి పద్మశ్రీ గారు నిజంగా గొప్ప నాయకుడు. ఆయన మాదిగ జాతిలో పుట్టడం నిజంగా మాదిగ జాతి చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. ఇవాళ ఒకనొక సందర్భంలో చెప్పడానికి కులం పేరు చెప్పడానికే ఇబ్బంది పడ్డటువంటి ఈ జాతికి ఇలా కులం పేరు గర్వంగా సగర్వంగా నేను మాదిగా అని చెప్పేటువంటి స్థాయికి వచ్చిందంటే అది మందాకృష్ణ మాదిగ గారి ఫలితమే, మందాకృష్ణ మాదిగ గారి పోరాటమే అని ప్రతి ఒక్కరికి కూడా తెలిసినప్పటికీ కూడా ఓపెన్గా వచ్చి చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. రాజకీయ కుట్రలు కోణంలో భాగంగా ఇవాళ మంచి అనలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామంటే అది మాదిగ జాతి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి సమస్యలు సవరించండి, సత్వర న్యాయం చేయండి అని కూడా ఆయనే షమీమ్ అఖ్తర్ కమిషన్కు నివేదిక ఇచ్చి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఎందుకోసం చేస్తున్నట్టు ఆయన పోరాటం 1% తగ్గినా కూడా జాతి నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇచ్చిన వాళ్ళు ఇచ్చి ఏదో ఒక బిర్యానీ పెట్టినావు,
బిర్యానీ పెట్టినట్టే పెట్టి మళ్ళీ గుంజుకుంటా అంటే ఎట్లా అనేటువంటి నేపథ్యంలోనే ఆయన పోరాట ఫలితము భారీ స్థాయిలో ఉండబోతుంది. ఏదైతే న్యాయం కోసం నిలబడ్డ పరిస్థితి ఉందో ఆ న్యాయము జరగేటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఆ న్యాయానికి కావాల్సినటువంటి పూర్తి సమాచారం కూడా రాయడం జరిగింది. శాశ్వత పరిష్కారం ఎస్సీ వర్గీకరణ జరగాలి. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ ఆమోద ప్రక్రియలో నెలకొల్పు ఒడిన తప్పులను ఎత్తి చూపుతూ శాశ్వత పరిష్కారం చేసే విధంగా భవిష్యత్తులో ఏ చిన్న కులానికి ఇబ్బందులు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నివేదిక విచారణ కమిషన్ చైర్మన్ కలిసి పూర్తి వివరాలు అందించారు. తదనంతరం పత్రికా సమావేశం నిర్వహించి వర్గీకరణలోని ప్రధాన అంశాల పట్ల జరిగిన అన్యాయాన్ని కులంకుశంగా వివరించారు. ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానించి ఆమోదించినప్పటికీ పలు అంశాల పట్ల జరిగిన అన్యాయాన్ని సవరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రితో పార్టీ కమిటీ సభ్యులను కలిసి ముందే వివరించాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణలోని స్వల్ప లోపాలను రాజకీయ కోణంలో చూడకుండా కులాల అభ్యున్నతి మేలుకు దోహదపడగల విధంగా సవరించాలని పేర్కొన్నారు. ప్రధాన అంశాలను కింది విధంగా వివరించిన నేపథ్యం ఉంటుంది. ఆయన రాజకీయంగా చూడొద్దు, ఇది ఒక కులం లాగా చూడాలి. కులానికి అన్యాయం జరిగింది, కులంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు పక్కదారి బట్టి దీన్ని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. రాజకీయ కోణంకి సంబంధించింది కాదు, ఇది కులానికి సంబంధించిందని ఆయన వివరంగా చెప్పినప్పటికీ కూడా రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి కొంతమంది ఉన్నారు. నిజంగా అది పాపం ఒడిగట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకోసం అంటే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం ఎవరు చేసినా, ఏ రాజకీయం చేసినా, ఏం చేసినా ఫైనల్గా కులం కోసం చేయవలసిందే, ఆ కులం నిలబడవలసిందే. ఎందుకోసం అంటే అణగారిన కులాలు, ఇవాళ ఊరికి దూరంగా ఉన్నటువంటి కులాలు, ఇవాళ చెప్పడానికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కులాలు, ఆ కులాలను ఇలా అంటరానితనంలో ఉన్నటువంటి ఆ కులాలకు ఒక మార్గదర్శకుడు, ఒక న్యాయమైన డిమాండ్ కోసం కొట్లాడితే ఇలా రాజకీయం చేసేటువంటి చాలామంది ఉన్నారు. రాజకీయాలు పక్కన పెట్టండి, కులం కోసం నిలబడినటువంటి సందర్భంలోనే ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. ఏ విధంగా ఉంది అన్నటువంటి నేపథ్యం కూడా రాసిన సందర్భం ఉంది. భవిష్యత్తులో ఏ కులంలో రిజర్వేషన్ల విషయాలు అసంతృప్తి రావద్దు. ఎస్సీ వర్గీకరణ నివేదిక వచ్చినాక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి. కమిషన్ నిత్యం ఎస్సీ కులాలకు అందుబాటులో ఉండి వారి ఆకాంక్షలను తెలుసుకోవాలి. అందరికీ న్యాయం జరిగేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ ఆయన చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం. భవిష్యత్తులో ఏ కులానికి అన్యాయం జరగొద్దు, అన్ని కులాలకు న్యాయం జరగాలి. భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కోర్టు మెట్లో ఎవరు కూడా ఎక్కొద్దు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు. వెంటనే సమస్యలను కూడా పరిష్కరించండి, ఆ సమస్యలకు న్యాయం చేయండి అని ఆయన చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని లోతుగా పరిశీలించేందుకు కమిషన్ గడువు పెంచిన నేపథ్యంలో అన్ని కులాలు అప్రమత్తంగా ఉండి మీకు న్యాయం జరగాల్సిన విషయంపై కమిషన్ ముందుకు తేవాలని 58 కులాల సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమిషన్ ఇంతకు ముందు సమర్పించిన నివేదికలో లోపాలు ఉన్నాయని సీఎం సబ్ కమిటీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. ఈ నెల 4న కమిషన్ నివేదిక చర్చించకుండానే ఆమోదించారు. అందులో కొన్ని లోపాలు ఉన్నాయని మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్ అసెంబ్లీలో గుర్తించలేదు, చర్చ జరగలేదు. లోపాలను సవరించే ప్రయత్నం చేయడానికి ప్రభుత్వం సమయం తీసుకోలేదు. గతంలో 4 గ్రూపులుగా ఉండగా ఇప్పుడు 3 గ్రూపులుగా చేయడం వెనుక లోపాలు ఉన్నాయని నివేదిక లోపాభూయిష్టంగా ఉందని చెప్పాం. హేతుబద్ధత, శాస్త్రీయత పరిగణలోకి తీసుకోవాలని కోరాం. అయితే అఖ్తర్ నివేదికలు అవే లోపించాయి. 3 గ్రూపుల్లో ఒక్కో గ్రూపు నాకు ఒక్కో విధానం చూశారు. కొందరికి వెనుకబాటు చూశారు, కొన్ని కులాలకు జనాభా చూశారు. ఇందులో శాస్త్రీయత, హేతుబద్ధత లోపించింది. ఇక్కడ న్యాయం అనే దానికి అర్థం లేదు అనేటువంటిది ప్రధాన డిమాండ్. జనాభా ప్రతిపాదించిన రిజర్వేషన్ ఉంది, ఒక్కో గ్రూపులో వారి శాతానికి తగినట్లు ఉండాలి, కానీ అవేవి చూడలేదు. దీనివల్ల అందరికీ న్యాయం జరగలేదని రుజువైంది. గ్రూప్ 4 ఎందుకు రాలేదు, అందులో రావాల్సిన వారెవరు, ఇవేవి పరిగణలో తీసుకోలేదు. నిన్న కమిషన్ మరోసారి కలిసి లోతుగా అధ్యయనం చేయాలని చెప్పాం. మాలలు మాత్రమే వర్గీకరణ వ్యతిరేకిస్తూ అడ్డుకుంటున్నారు. మిగతా 58 కులాలు వర్గీకరణ కోరుతున్నాయి. 57 కులాల సంఘాలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. మరో 100 ఏళ్ల వర్గీకరణ అన్యాయం జరిగిందనే భావన రాకుండా అప్రమత్తంగా ఉందాం. ఆ విధంగా కమిషన్ నివేదిక, ప్రభుత్వ నిర్ణయం అంతా శాస్త్రీయంగా, న్యాయబద్ధంగా ఉండాలని కోరుతున్నాం. మాదిగలకు తమ కుల జనాభా మించి లాభం కోరుకోవడం లేదు, అందరికీ రావాలని కోరుతున్నాను. 75 ఏళ్ల తర్వాత జరుగుతున్న ప్రక్రియలో ప్రతి కుల సంఘం బాధ్యత ఉంది. ఆయా కులాల నాయకులు, మేధావులు అప్రమత్తంగా ఉండాలి. 10వ తేదీ వరకు గల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫలానా
వారి వల్ల మేము దోపిడికి గురయ్యామనే పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత ఆయా కుల నాయకులకు ఉంది. ఓనా ఉడంబడిక జరిగిన సెప్టెంబర్ 24 ఇప్పటికీ కొన్ని దళిత సంఘాలు నిరసన దినంగా పాటిస్తున్నారు. సెప్టెంబర్ 24న పూల ఉడంబడిక జన రోజు అంబేద్కర్ ఆవేదన వ్యక్తం చేస్తూ కొబ్బరిని తీసుకొని చిప్ప మాత్రమే మాకు ఇచ్చారని చెప్పారు. ఆ రిజర్వేషన్లపై ఎదిగిన నాయకులే కమ్యూనల్ అవార్డు వదులుకోవడం ద్వారా స్వతంత్రం కోల్పోయారు. 93 ఏళ్ల తర్వాత కూడా పూన ఉడంబడిక నిరసన వ్యక్తం అవుతుంది. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో భౌగోళిక తెలంగాణ కోరుతున్నామని ఇంచు కూడా కోల్పోవడానికి కుదరదని చెప్పారు. కేసీఆర్ సీమాంధ్ర పెట్టుబడిదారి వర్గం ఒత్తిడికి 7 మండలాలు నీట మునిగాయి. 200 పైగా ఆదివాసీ గ్రామాలు మునిగాయి. ఆదివాసులు చెట్టుకోకరు పుట్టుకోకరు అయ్యారు. అందువల్ల ఏ మాత్రం నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎస్సీ వర్గన జరిగే సమయంలో ఎవరికి నష్టం లేకుండా ప్రతి కులం భాగస్వామ్యం కావాలి. రిజర్వేషన్ ఫలాల కోసం అన్ని కులాలు లిఖితపూర్వకంగా వినతులు ఇవ్వాలి. కమిషన్ తమ వద్దకు వచ్చే వారికి అందుబాటులో ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద మళ్ళీ కమిషన్ నివేదికను తెప్పించే ప్రయత్నం చేయకుండా పూర్తి స్థాయిలో సమయం వెచ్చించి చూడాలి. గతంలో ప్రభుత్వం కొంత ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువు ఉన్నా 2న తెప్పించుకున్నారు. శాశ్వత ఏతుబద్ధత లేకుండా నివేదిక తెప్పించి లోపాలు సవరించని కారణంగా మళ్ళీ గడువు పొడిగించాల్సి వచ్చింది. మార్చి 10 వరకు గడువు పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. 9వ తేదీ రాత్రి వరకు కూడా ప్రతి కులంపై లోతుగా అధ్యయనం చేయాలి. మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక సమావేశాలు పెడుతున్న ప్రచారం ఉంది. ఎస్సీ వర్గన బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పెడుతున్నట్టు సమాచారం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు 1 నుంచి పెట్టడం అంటే మళ్ళీ ఒత్తిడి చేస్తున్నాము. 3 గ్రూపులుగా చేసి ఏతిబద్ధత లేకుండా చేశారు. గ్రూప్ బిలో మాదిగల తర్వాత ఉన్న 17 కులాల జనాభా 40,000 మాత్రమే. సి గ్రూపులో మాలల కన్నా ఇతర కులాల 2,44 లక్షలు ఉన్నారు. ఇందులో అభివృద్ధి చెందిన వారితో మరో గ్రూప్ ఏర్పాటు చేయాలి. 31.32 43 సింగిల్ మాదిగ జనాభా ఉండగా మాల అయ్యేవారు కలిపి 15.32 లక్షలు ఉంటుంది. మాలలు డి గ్రూప్లో చేర్చాలి. అందులో అభివృద్ధి చెందిన వారిని సిలో చేర్చాలని నేపథ్యం ఉంది. మాజీ ఎంపీ బి వెంకటేశం నేత షమీమ్ అఖ్తర్ నివేదిక తప్పుల తడకగా ఉంది అని అన్యాయం తెలుసుకునేలా తమను జాగృతం చేశారు. గ్రూప్ 3లోని 26 కులాలకు జరిగిన అన్యాయం గమనిస్తే 17,71,682 మాలలు 15,27,148 మెరుగైన అభివృద్ధి చెందినటువంటి కులాలు కూడా ఉన్న నేపథ్యం ఉంది. దానికోసం ఏ విధంగా ఉందో ఆయన వివరంగా షమీమ్ అఖ్తర్ కమిషన్కు నివేదిక ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. షమీమ్ అఖ్తర్కి నివేదిక ఇచ్చిన సందర్భంలో ఏ అయితే అసెంబ్లీ సమావేశాలు మార్చిలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏబిసిడి వరకన్నా బీసీ కులగణన నేపథ్యంలో ఇవి చేసే ముందు పూర్తిగా అధ్యయనం చేసి న్యాయం చేసే విధంగా ఏదైతే 58 కులాలను 58 కులాలకు న్యాయం చేసే విధంగా 59 కులాలకు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని కులాలకు న్యాయం జరగాలి. 100 ఏళ్ల పాటు ఈ ఏబిసిడి అనేటువంటి రిజర్వేషన్ ఉండాలన్నదే ఆయన ప్రధాన లక్ష్యంగా చెప్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇంత ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన భయంకరమైన దోపిడీ వ్యవస్థ, మరో పక్కన ఇవాళ ఉన్నటువంటి రాజకీయం చేసే మరో పక్కన ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇది ఏబిసిడికి సంబంధించిన ప్రధాన అంశము. మెగా జాబ్ మేళకు భారీ స్పందన. ప్రముఖులతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ బరిగల శివ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ముఖ్య లక్ష్యం. కర్నూలులో జరిగినటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం. నిజంగా నిరుద్యోగ యువత వేల సంఖ్యలో ఉన్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలా ఉద్యోగాలు లేక ఇలా మన ఆర్టీసీ క్లాసుల్లో వేల మందిని చూస్తుంటాం. ఉద్యోగాలు లేక ఉద్యోగాలు వస్తాయనేటువంటి నోటిఫికేషన్ వస్తాయనే మరో ఆశ. ఉద్యోగం ఉంటే నా కుటుంబం బాగుపడుతుంది, నేను స్థిరపడిపోతాను, వాళ్ళ పెళ్లి చేసుకున్నా కూడా పోషించగలను, కుటుంబాన్ని పోషించగలను అనేటువంటి అనేక మంది యువతీ యువకులు ఇలా ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి సందర్భాలని. కానీ అక్కడ మెగా జాబ్ మేళలో సుమారుగా 1000 మంది పాల్గొన్నటువంటి సందర్భంలో 300 మంది సెలెక్ట్ అయ్యడం జరిగింది. అనేక కంపెనీలు 70 కంపెనీలు ఆ పట్టణానికి పోయి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రతిభ కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకు వెంటనే జాబ్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆనందము చెప్పలేనటువంటి సందర్భం ఉంది. నిజంగా ఆ జాబ్ మేళ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి మండలంలో జరిగినట్లయితే అక్కడ ఉన్నటువంటి యువతీ యువకులు ప్రతిభ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా పట్టణాలకు వచ్చి వాళ్ళు ఉద్యోగం చేసుకొని వాళ్ళు సంతోషంగా బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ప్రతి చోట జాబ్ మేళ జరగాలి. అనేక కంపెనీలు ఇలా ఎదురు చూసేటువంటి సందర్భం ఉంది. అనేక కంపెనీలు ఇలా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కొంత ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టయితే ఆ కంపెనీలు మన దగ్గరికి వస్తే, మన పట్టణాల దగ్గరికి వస్తే, మన గ్రామాలకు వస్తే, మన గ్రామాల్లో ఉన్నటువంటి యువతను మంచి మార్గంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ
వాళ్ళు ముందుకు వచ్చినట్టయితే ఇలాంటి మెగా జాబ్ మేళా కూడా ఎక్కడైనా చేసుకొచ్చిన నేపథ్యం కూడా ఉన్నటువంటి సందర్భం ఉంది. నేను నిన్న పాల్గొన్న సందర్భంలో కర్నూలులో జరిగినటువంటి ఆలూరులో చాలా అంటే చాలా వెనుకబడ్డటువంటి ఆలూరు నియోజకవర్గం, అది బళ్ళారికి దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యం, కర్ణాటక రాష్ట్రానికి ఆనుకున్నటువంటి సందర్భం. అక్కడ చాలా అంటే చాలా భయంకరమైన పరిస్థితి. కనీసం ఒక మంచి హోటల్స్ కూడా లేవు, ఏమైనా ఉండాలన్నా కూడా ఒక మంచి లాడ్జీలు కానీ విలాసవంతమైనటువంటి జీవితాలే అక్కడ గడిపేటువంటి ప్రమాదం లేదు. ఎంత దూరం అంటే అంత దూరమైనటువంటి అది కర్నూలు జిల్లాలో ఆలూరు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. అక్కడ ఉన్నటువంటి యువతను చూస్తే అనిపించింది చాలా వరకు వాళ్ళకు పట్టణాలు హైదరాబాద్కు రానటువంటి ఎందరో వాళ్ళకి హైదరాబాద్ అంటే తెలియని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తులకు హైదరాబాద్ నుంచి సుమారుగా 70 కంపెనీలు పోయి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి జాబ్ లెటర్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఆనందం చెప్పలేనటువంటి సందర్భం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం. అత్యంత ప్రముఖులు పాల్గొన్న జాబ్ మేళా కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోనే చోటు చేసుకుంది. డీసీసీ చైర్మన్ శివప్రసాద్, దుర్గాప్రసాద్ ఇరువురు సమక్షంలో నిర్వహించబడిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా జై భీమ్ బహుజన అనేటువంటి నినాదంలో చేసిన నేపథ్యం ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మాజీ డీజీపీ నా గురుగారు నిజంగా రవీంద్రనాథ్ సార్ వాళ్ళ డాడీ గతంలో సీఎం దాకా ఎదిగినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ వాళ్ళ ఫాదర్. నిజంగా ఇలా అలాంటి వ్యక్తి కర్ణాటక మాజీ డీజీపీ, ఆయన కూడా పాల్గొన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ రామాంజనేయులు గారు ఇప్పుడు పత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రాజు గారు ప్రస్తుతం కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులతో పాటు వివిధ సంస్థలలో పనిచేసి ఆర్థికంగా ఎదిగి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్న సందర్భంలో. ఎందుకంటే మెగా జాబ్ మేళా ఎంత అద్భుతం అనిపించింది అంటే అంత అద్భుతం అనిపించింది. దానివల్ల ఎందరికో ఉపాధి కల్పించేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మెగా జాబ్ మేళను భారీ స్పందన. ఆధ్వర్యించబడడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ నాగరాజు, పత్తిపాడు ఎమ్మెల్యే మాజీ ఐఏఎస్ రామాంజనేయులు, మాజీ డీజీపీ రవీంద్రనాథ్, జేబీ సంస్థల అధినేత డాక్టర్ బరిగెల శివ, మాజీ ఎక్స్ మినిస్టర్ మారప్ప, అపెక్స్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మల్లేశ్వరి, వీరభద్ర గౌడ్ ప్రముఖులంతా పాల్గొని జాబ్ మేళను ప్రారంభించారు. తదనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రముఖులు వ్యక్తులందరూ మాట్లాడుతూ సమాజంలో మంచి తలపెట్టాలన్న ఆలోచనలను గొప్ప విశేషమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పేరుకుపోతున్న నిరుద్యోగ యువతను ఆదుకోవడంలో ఎంతో గొప్పతనం దాగిందన్నారు. బహుజన టైమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రానున్న కాలంలో మరెన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ప్రజాసేవకు పార్టీలకు అతీతంగా చేరవాలని సూచించారు. జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించిన శివప్రసాద్, దుర్గాప్రసాద్ను ప్రత్యేకంగా అభినందించారు. నేటి యువత కోసం పాటుపడడంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా తప్పకుండా సహకారం అందిస్తామని ప్రముఖులంతా హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బాధ్యత కలిగిన వ్యక్తులందరూ ఇలాంటి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని నిరుద్యోగ యువతకు చైతన్యచ్చే విధంగా సహాయపడగలని పేర్కొన్నారు. సమాజానికి మంచి తలపెడితే తిరిగి అంతే మంచిని భగవత్ స్వరూప రూపంలో పొందగలమని తెలిపారు. తెలుగు రాష్ట్రాల అవకాశం ఉన్న ప్రతి జిల్లాలో ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమం వేగవంతంగా కొనసాగాలని ప్రత్యేకిస్తూ సూచించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుండి జేబీ సంస్థల అధినేత డాక్టర్ బరిగెల శివ పాల్గొన్న కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణీయంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా వాళ్ళు గుర్తు చేసిన సందర్భాలని నిజంగా జాబ్ మేళా ఎంత అద్భుతం అనిపించిందంటే చాలా అద్భుతం అనిపించింది. నిజంగా జాబ్ మేళాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాజకీయ నాయకులకు అతీతంగా ఇలా ముందుకు వచ్చి వాళ్ళు జాబులో సంబంధించినటువంటి జాబ్ లెటర్స్ ఇస్తే వాళ్ళ ఆనందం కూడా చెప్పలేనటువంటి సందర్భం కూడా మనం చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది ప్రధానమైనటువంటి వార్త జయభీమ్ దినపత్రికలో. దిశలోకి వెళ్లే ముందు వివాదాల కేర్ ఆఫ్ బీఆర్ఎస్, కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా కార్ రేసు, ఫామ్ హౌస్ పార్టీలు, భూపాలపల్లి మర్డర్, నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్న నేతలు, ఇప్పటికే చుట్టుముట్టిన పలు కేసులు, విచారణలు ఎదుర్కొంటున్న కీలక లీడర్లు. ఇటీవలే వివాదాస్పదమైన ఫామ్ హౌస్ పార్టీ, తాజాగా రాజలింగమూర్తి హత్య కేసులోనూ పలువురి పేర్లు కూడా వినబడే నేపథ్యం ఉంది. ఇలా ఏమైపోయింది బీఆర్ఎస్ కంటే, బీఆర్ఎస్ మీద నిందలేసే వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ని పోడే వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ ఇలా ఏదైతే కాంగ్రెస్ గెలిచిందో, కాంగ్రెస్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డికి అదృష్టమే ఆయన వెంట నడుస్తుందని చెప్పొచ్చు. ఎన్ని కుట్ర కుతంత్రాలు వేసినా రాజకీయంగా ఎంతో ఇబ్బందులకు గురి చేసేటువంటి క్రమంలో రాజకీయ నాయకులను ఎదుర్కొంటూ, సొంత పార్టీ నాయకులను ఎదుర్కొంటూ ఇలా ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం అనేటువంటి నేపథ్యంలో ఆర్థికంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన కింద మీద పడుతూ ఆయన పోరాటం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏదైతే ఓడిపోయిన క్రమంలో చుట్టుముట్టేటువంటి వివాదాలు కూడా కోకల్లో ఉన్నాయి. ఫార్ములా ఈ కేసే కానీ ఇలా ఉన్నటువంటి అనేకమైనటువంటి కేసుల విషయంలో కానీ ఇలా ఇబ్బంది పడేటువంటి నేపథ్యంలో, అందుకోసమే రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా గులాబ్ పార్టీకే లింక్ అయిపోయేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇది మనం చెప్పేది కాదు, దిశలో ఉన్నటువంటి ప్రధాన వార్త. రాజా లింగమూర్తి హత్య కేసును సిబిసిఐడికి
అప్పగించేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరాధించిన సీఎంఓ నిఘా వర్గాల నుంచి సమాచార సేకరణ పోలీసుల అదుపులో పలువురు నిందితులు భూ వివాదంలో భర్త మర్డర్ పోలీసులకు ముదిరి భార్య నాగవెల్లి సరళి ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కేసీఆర్కు శిక్ష పడుతుందనే హత్య కేటీఆర్ అదే ఆదేశాలతోనే గండ్రా యాక్షన్ ప్లాన్ మంత్రి కోమారెడ్డి సిబిఐతోనే విచారణకి ఓకే మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరామరెడ్డి కూడా ఆయన కూడా చెప్తున్న నేపథ్యం ఉంటుంది. ఎందుకంటే భూపాలపల్లి అంటే ఆయన సంబంధించిందే కాబట్టి 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వివాదాల కేరవడ్రస్గా మారింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఏ ఘటన జరిగినా అది గులాబ్ పార్టీకి లింక్ అయి ఉండడం కేడర్ను ఆందోళన గురి చేస్తున్నది. అధికారంలో ఉన్న టైంలో చేసిన తప్పులకు కేసులు విచారణలో ఎదుర్కొంటున్న పార్టీ కీలక నేతలపై రోజు రోజుకు ఆరోపణలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బడా నేతలు ఈ వివాదాల్లో చిక్కుకోవడంతో పార్టీకి పరువు రోజు రోజుకు మసగా మారిపోతున్నది. వీటన్నిటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక నేతలంతా మదనపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు భూపాలపల్లి జిల్లాలో జరిగిన అత్యంత వరకు బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలై గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లకు డ్యామేజ్ ఏర్పడింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు సంబంధించిన ఫిల్లర్లు కుంగిపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే భారీ నష్టం చవిచూడాల్సి వచ్చిందని అభిప్రాయం కూడా అందులోనే కనిపించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ ఘటనపై ఎంక్వైరీ ఆదేశించింది. విచారణ కమిషన్ను నియమించింది. 7 ఏడాది కాలంగా విచారణ కమిషన్ ఎంక్వైరీ చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు విచారించిన అధికారులు ఈ కాంట్రాక్ట్ సంస్థలు పూర్తిగా అప్పటి సీఎం కేసీఆర్ మేరకు నిర్మించినట్లు ఒప్పుకున్నారు. దాంతో ఇంత పెద్ద డ్యామేజ్ గత ప్రభుత్వం పెద్దలే కారణమని కూడా అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యేటువంటి ప్రమాదం కూడా మనం చూస్తున్నాం. ఏటు పోతుంది ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇది జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికల ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.